హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ ఆఫ్ మానేపల్లి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీ అన్న ఎగ్ తవా బర్గర్ని తయారు చేసుకుందాం పదండి. ముందుగా ఒక పాన్లో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ని మెల్ట్ అవుతుండగా 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ని బటర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇది మెల్ట్ అవుతున్న టైంలోనే మనం 1 స్పూన్ జీలకర్ర అనేది వేసుకుందాం. జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌనిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ ఉండగా 1 స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. అండ్ ఇప్పుడు 1 స్పూన్ పసుపు అనేది వేసుకుందాం. పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ టమాటోస్ అనేవి వేసుకుందాం. టమాటోస్ని ఇంకా ఆనియన్స్ని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. దీనివల్ల పచ్చివాసన అనేది పూర్తిగా పోతుంది. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ కారం అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు ఇంకా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్న సమయంలో 3 ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్స్ను బ్రేక్ చేసిన వెంటనే కదపకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని కలుపుకోవాలి. ఎగ్స్ ఇంకా వెజిటబుల్ మిశ్రమాన్ని మొత్తంగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అనేది టోటల్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ అనేది ఫుల్గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ బటర్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల ఈ డిష్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. బటర్ వేసుకొని పూర్తిగా మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ టమాటో సాస్ అనేది వేసుకోవాలి. టమాటో సాస్ వేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంతైతే సాల్ట్ అనేది కావాలి అనిపిస్తుందో అంత వేసుకోండి. అలాగే కరివేపాకు అండ్ ఇంకా కొత్తిమీర అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అనేది ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని ఒక పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బన్స్ని తీసుకొని కింద ఉన్న ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి. మాకైతే నార్మల్ బర్గర్ బన్ దొరకలేదు. సో మేము మిల్క్ బన్ అనేది తీసుకున్నాం. ఈ మిల్క్ బన్ అనేది 5 రూపీస్కి వచ్చేస్తుంది. అలాగే ఒక కప్ తీసుకుని అందులో ఎగ్లెస్ మయోనీస్ అనేది వేసుకోవాలి. అండ్ అలాగే మయోనీస్ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ టమాటో సాస్ అనేది వేసుకుని మనం బర్గర్లో పెట్టుకునే మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బర్గర్లో పెట్టుకునే సాస్ బ్యాటర్ అనేది మొత్తం మనకి రెడీ అయిపోతుంది. ఈ రెడీ అయిపోయిన మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ బటర్ అనేది వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ ఇంకా ఆయిల్ మిక్స్ చేసుకోవడం వల్ల బర్గర్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసుకుందాం. పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బన్స్ని టర్న్ అవుట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బటర్ ఇంకా ఆయిల్లో ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న బర్గర్స్ను తీసుకుని అందులో మయోనీస్ అనేది వేసుకోవాలి. వేసుకుని ఫుల్గా 2 బ్రెడ్స్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రెడ్ చేసుకున్న బన్ మీద మనం ముందుగా చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని పెట్టుకోవాలి. ఎగ్ మిక్స్చర్ని పెట్టుకున్న తర్వాత ఇంకో బర్గర్తో కవర్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ తవా బర్గర్ అనేది రెడీ అయిపోయింది.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.